Welcome back to my channel Study Purpose. చేసా మీకు కూడా ఒకవేళ కావాలి అనుకుంటే గ్రీన్ టీ తాగాలి అనుకుంటే హిమాలయ జింజర్ ఫ్లేవర్ ట్రై చేయండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు ఏమన్నా స్టమక్లో ప్రాబ్లమ్స్ ఉన్నా గ్యాస్ ఉన్నా కొంచెం కంట్రోల్లో ఉంటుంది. ఓకేనా. గ్రీన్ టీ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకసారి మీరు గూగుల్ చేస్తే బెనిఫిట్స్ అనేవి కూడా వస్తాయి. ఒకసారి అయితే మీరు సెర్చ్ చేయండి. పుదీనా ఇంకా జింజర్ వేసి ఇది అయితే చేశారనమాట. సో నాకెందుకో మంచిగా అనిపించి మీకు షేర్ చేయాలని షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆఫ్టర్ ఇది మనం యూస్ చేశాక ఈ శాషెట్ అనేది నేను పక్కకు పెట్టా. ఒకసారి చూపిస్తా. ఇది యూస్ చేసింది. ఈ పొడి ఉంటుంది కదా, ఇది తీసి హాట్ వాటర్లో తర్వాత అంటే ఈ 3 మొత్తం అయిపోయిన తర్వాత నేనేం చేస్తా అంటే టోనర్గా చేసుకుంటాను. ఒకవేళ గర్ల్స్కి ఓపెన్ పోర్స్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ప్రాబ్లం ఉన్న, ఫేస్ క్లియర్గా సాఫ్ట్గా లేకున్నా, ఫేస్ అనేది కొంచెం సాఫ్ట్గా మంచిగా ఉండాలి అనుకుంటే, అంటే అమౌంట్ పెట్టి మనీ ఎందుకు టోనర్కి వేస్ట్ చేయడం అనేసి నేను దీన్నే టోనర్ లాగా యూస్ చేస్తున్నా. సో ఆఫ్టర్ ఈ ప్యాకెట్ అయిపోద్ది కదా, ఇది యూస్ చేశాను కదా, తర్వాత నెక్స్ట్ ఈ ప్యాకెట్, ఈ 3 ప్యాకెట్స్ అయిపోయాక నేనేం చేస్తా అంటే వాటర్ బాయిల్ చేసి సేమ్ ఇలానే పెడతా. 1 డే మొత్తం అలానే ఉంచి ఇలాంటి బౌల్లో ఇట్లా ఇందులో వేసేసి ఆ శాషెట్లు కూడా ఇందులో వేసేసి బౌల్కి మొత్తం లిడ్ పెట్టేసి క్లోజ్ చేస్తా. సో వన్ డే మొత్తం అదంతా దీనిలో ఉన్న గుజ్జు పవర్ మొత్తం తీసేసుకుంటుంది కదా. తీసేసుకున్న వాటర్ని వడగట్టి అందులో మనకి ఏం కావాలి, తేనె, మనకి ఇక ఫేస్కి ఏది సూట్ అవుతుందో అవే ప్రాపర్టీస్ కలుపుకోవాలి. లెమన్, ఒకవేళ మీకు లెమన్ పడుతుంది అంటే లెమన్, అలోవెరా జెల్, హనీ, నేనైతే హనీ యాడ్ చేస్తాను. అలోవెరా జెల్ కొంచెం నాకు పడట్లేదు, పింపుల్స్ అవుతున్నాయి అనేసి హనీ, ఇంకా షుగర్, ఇట్లాంటివి ఏమన్నా హల్దీ కానీ అంటే టర్మరిక్, పసుపు కానీ ఇట్లా ఏదైనా పిండి కానీ లైట్గా దాంట్లో మిక్స్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. స్ప్రే బాటిల్లో పెట్టేసుకొని ఫేస్ మీద స్ప్రే చేసుకున్నాక క్లాత్ తోటి అది తుడిచేసుకోవాలి. అప్పుడే ఆ ఫేస్ మీద ఉన్న డస్ట్ అనేది పోతుంది. ఇప్పుడు మనం ఎట్లా ఆఫ్టర్ బాతింగ్ ఎలా చేస్తాము, వాటర్ కొట్టేసుకొని బాడీని తుడుచుకుంటాం కదా, అదేవిధంగా ఈ టోనర్ కూడా మనం ఏం చేయాలి, ఫేస్ మీద అలానే ఉంచవద్దు. అది మనం స్ప్రే చేసుకున్నాక లేదంటే ముఖం మీద ఇలా వేసుకున్న తర్వాత అది క్లాత్ తోటి లేదా కాటన్ తోటి, కాటన్ అయితే మనీ వేస్ట్ అనుకోండి, మన దగ్గర ఉన్న టవల్తోనే తుడిచేసుకోవాలి. సో అలాగ చేస్తే ఫేస్ కొంచెం గ్లోగా, కొంచెం స్కిన్ అనేది సాగ్ అవ్వకుండా, స్కిన్ అనేది బయట వాటికి ఇబ్బంది పడకుండా స్కిన్ అనేది ప్రొటెక్టివ్గా, ఈ లేయర్ అయితే మనం ఫస్ట్ వేసాం కాబట్టి సోప్తో కాకుండా కొంచెం ఫేస్ వాష్తో వాష్ చేసుకోండి. సోప్ అనేది ఫేస్ మీద పెట్టడం వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది, హార్ష్గా అవుతుంది, హార్డ్గా అవుతుంది. ఏదైనా ఒక మంచి ఫేస్ వాష్ మీ ఫేస్కి ఏది సెట్ అవుతుందో, ఏది పడట్లేదో చూసుకోండి. కొన్ని ఫేస్ వాషెస్కి అసలు మనకు పడవన్నమాట. ఏ ఫేస్ వాష్ వాడినా కూడా చిన్న చిన్నగా కురుపులు లాంటివి వస్తాయి, అంటే వాటిని బంప్స్ అంటారు, అలా వస్తూ ఉంటాయి. సో అలా రాకుండా ఇలాంటివి ఒకసారి ట్రై చేయండి న్యాచురల్గా.
బయట కెమికల్స్ బదులు ఇలాంటిది ఒకటి న్యాచురల్గా చేయండి. అండ్ నేను కూడా న్యాచురల్ ఫేస్ వాషే వాడుతున్నాను. అది మీకు ప్రోడక్ట్ నేను తర్వాత షేర్ చేస్తా. ఫస్ట్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో చెప్పింది మీకు నచ్చినట్లయితే ఇంకా వీడియోస్ చేయమని మీరు ఒకవేళ కామెంట్ పెడితే నేను చేస్తా, లేదు అంటే లైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. కొంచెం పక్కకు పెట్టుకోండి, ఎండిపోయినాక ప్రాబ్లం ఏమి ఉండదు. తడిగా ఉన్నప్పుడు కింద అచ్చులు పడుతూ ఉంటాయి, ఏదైనా ప్లేట్లో అలా సైడ్కి పెట్టేసుకోండి. ఎండిపోయినాక ఏం ప్రాబ్లం ఉండదు, డ్రై అయిపోయినాక ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇది ఎలా యూస్ చేయాలో నేను చెప్పలేదు కదా. హాట్ వాటర్ బాగా బాయిల్ చేయండి. బాయిల్ చేసినాక ఒక కప్పు బాయిల్డ్ వాటర్లో ఒక 100 డిగ్రీస్ కాకపోయినా 85 డిగ్రీస్లో ఆ వాటర్ని మనం బాయిల్ చేసిన తర్వాత ఇది అనేది మనం అందులో డిప్ చేసుకోవాలి. వెంటనే కలర్ వచ్చేస్తుంది. 2-3 మినిట్స్ ఇప్పుడు అయిపోయింది కదా, 2-3 మినిట్స్ దీన్ని తీసేయాలి. తీసేసి నేను ఈ బౌల్లో పెట్టేసుకోవాలి. సో ఇది ఎండిపోయినాక నేను దీంతో పాటు యాడ్ చేసి పక్కకు పెట్టేసుకుంటాను. సో ఈ విధంగా అయితే మనకి గ్రీన్ టీ అనేది రెడీ అయింది. మీరు రోజు తాగే కప్లో దీన్ని వేసుకొని తాగేయండి. 2-3 మినిట్స్ మాత్రమే ఉంచి తీసాక దెన్ ద మోర్ ద డిప్ ద గ్రేటర్ ద హెల్త్ బెనిఫిట్స్. ఎంత అయితే మనం ఎంతసేపు ఉంచుతామో, ఎన్ని డిప్స్ అయితే అంటే ఇలాగా, ఇది ఇప్పుడు ప్యాకెట్ కదా, ఇది ఇలా అంటుంటే కలర్ అనేది ఇంకా బ్రైట్ అవుతుంది. అంటే ఇందులో ఉన్న పవర్ ఆ వాటర్ అనేది ఇంకా పీల్చుకుంటుంది అన్నమాట. సో ఇలా చేస్తే పవర్ అనేది వాటర్కి ఎక్కువ వస్తుందని చెప్పారు. సో ఈ విధంగా అయితే గ్రీన్ టీ అనేది యూస్ చేసుకోవాలి. ఓకేనా? సో థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అండ్ టీ, మిల్క్ ఇవి తాగే బదులు గ్రీన్ టీ అలవాటు చేసుకుంటే హెల్త్ బెనిఫిట్స్కి చాలా మంచిది. హార్ట్కి, లివర్కి, ప్రతి ఒక్క ఆర్గాన్కి మనం ఆక్సిజన్ సప్లై అనేది ఎక్స్ట్రాగా ఇస్తున్నట్టు అవుతుంది. అండ్ ఎవ్రీ మార్నింగ్ వాకింగ్ చేయండి, కుదిరితే గ్రౌండ్లో వాకింగ్ చేయండి. పొద్దున్నే ఎవరు లేని ప్లేస్లెస్లో చూసుకొని వాకింగ్ చేయండి, ఎందుకంటే డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. గ్రీన్ ప్లాంట్స్ ఎక్కువ ఎక్కడ ఉంటాయో చూసుకొని ఆ ప్లేసెస్లో వాకింగ్ చేయడం కూడా చాలా మంచిది హార్ట్కి. ఎందుకంటే చూస్తున్నాం కదా ఇప్పుడు హార్ట్ అటాక్ చాలామందికి వస్తుంది. ఇదంతా దేనికి? హార్ట్కి ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వల్లే కదా. కొలెస్ట్రాల్, ఫ్యాట్ వల్లనే ఈ హార్ట్ అటాక్ అనేది బాగా వస్తుంది. అండ్ కరోనా వ్యాక్సిన్ కూడా ఒక కారణమే. ఆ కరోనా వ్యాక్సిన్ వల్ల కూడా చాలామందికి వామ్మో 2-3 ఇయర్స్ చాలామంది హార్ట్ అటాక్తో చనిపోయారు. సో మనం హార్ట్ బాగుండాలి అనుకుంటే హెల్తీగా ఉండాలి. ఆక్సిజన్ ఎక్కువ ఉండే చోటులో ఆక్సిజన్ సంబంధించిన ప్లాంట్స్ దగ్గర కూర్చోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అండ్ షేర్.